హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చి అనపగింజల పులుసు చేస్తున్నాను. అందుకు కావలసిన ఐటమ్స్: పచ్చి అనపగింజలు, కట్ చేసి పెట్టుకున్న వంకాయ, ఉర్లగడ్డ, టొమాటో, కొబ్బరి, ఈరుల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, సాల్ట్, కారం, సాంబార్ పౌడర్, ఎండు మిరపకాయలు, చింతపండు, కరివేపాకు. ప్రాసెస్: పాత్ర తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అది బాగా వేడయ్యాక అందులోకి కొబ్బరి, టొమాటో, కొత్తిమీర, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు. జీలకర్ర మిరియాలు అనేది ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి చింతపండు రసం వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. తరువాత పాత్ర తీసుకుని ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ, ఉర్లగడ్డ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత అనపగింజలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మసాలాని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కలిపి యాడ్ చేసుకుని మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అందులోకే ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుని ఇందులో కారం అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కారం అనేది కొద్దిగానే పడుతుంది. మీ టేస్ట్కి తగినంత యూస్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మసాలా అనేది ఉండలు లేకుండా ఉన్నట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 3 విజిల్స్ పెట్టుకోండి. ఉడికించిన తర్వాత అందులోకే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి మనం తిరుగుబాతు వేసుకుంటే మనం చేసుకున్న పులుసు అనేది రెడీ అవుతుంది. తిరుగుబాతుకు కావలసిన ఐటమ్స్: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, సాసులు యాడ్ చేసి అది చిట్లాక ఈరుల్లి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అది బాగా ఫ్రై చేసి మనం చేసుకున్న సాంబార్లోకి వేసుకుంటే మనం చేసుకున్న అనపగింజల పులుసు అనేది రెడీ అవుతుంది. అది పచ్చివి కాబట్టి పచ్చి అనపగింజల పులుసు అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my videos. Thank you.